నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం నుంచి 3 రోజుల పాటు బ్యానర్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక అనుమతులు పొందినప్పటికీ ఒక్కరోజు కూడా పూర్తి కాకముందే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ బ్యానర్లను తొలగించడంపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు శంషాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోనాముల్లా శ్రీనివాస్, 118 డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి, మహిళా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మడపతి పరమేశ్వరి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందర్భంగా మేము ఒక రోజు ముందు మాత్రమే ఫ్లెక్సీలు అరేంజ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ నిన్న చాలా పెద్ద ఎత్తున సభ సక్సెస్ అయిన తర్వాత మాకు 3 రోజుల వరకు పెట్టుకోండి, తర్వాత మీరు పెట్టుకునే వీలు లేదు అంటే మేము రిక్వెస్ట్ చేసినా కూడా లేదు మీకు 3 రోజులు మాత్రమే ఉంటుందంటే అయినా సరే అని మేము కష్టపడి అన్ని ఫ్లెక్సీలు వేసి సభను విజయవంతం చేసిన సందర్భంగా మరి మాకు ఒత్తిడి వచ్చింది. మీ సభలో పెద్ద సక్సెస్ అయింది కాబట్టి మేము తీసేస్తున్నాం అని చెప్పి మాకు పెట్టకుండా అసలు ఇంటిమేషన్ లేకుండా నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోగ్రామ్ అయింది. రాత్రి 12 గంటల నుంచే తీసేయడం ప్రారంభించారు. అంటే 3 రోజులు పర్మిషన్ ఇచ్చి 24 గంటలు కూడా ఉంచకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక పైనుంచి మరి ఎవరు ఒత్తిడి చేస్తారో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎంత మమ్మల్ని ఒత్తాలని చూస్తే అంత బౌన్స్ బ్యాక్ అయ్యి మేము పార్టీని ఇంకా బలోపేతం చేసి మీ పతనం కోసమే మేము పనిచేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని మీరు దీన్ని మీ అరచేత్తో ఆపలేరు. ఇది బీఆర్ఎస్ పార్టీని ఆపలేరు. నేను మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా అధికారులకు, అదేవిధంగా మీకు ఎవరైతే వీళ్ళ మీద ఒత్తిడి చేస్తారో ప్రజాప్రతినిధులు, మీరు మమ్మల్ని ఆపలేరు. మీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కార్తిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. మీరు మీ గుండెలో రాసి పెట్టుకోండి. మీరు ఇట్లా ఫ్లెక్సీలు వీకినంత మాత్రాన, మమ్మల్ని ర్యాలీలు తీయనిచ్చేంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఆగదు. ఇది పార్టీ, ఉద్యమ పార్టీ. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు వండినా, ఎన్ని కుతంత్రాలు వండినా బీఆర్ఎస్ పార్టీ రాజేంద్ర నగర్ లో కార్తిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోబోతా ఉన్నాము. కాబట్టి మీరు దీన్ని ఆపేయాలి.